కారు మోయులు దారిలో, కఠిన శిలల నేలలో, వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా. కారు మోయులు దారిలో, కఠిన శిలల నేలలో, వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా. ఇరుకులోయనడు. రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, తిరిగి యాత్రికుడు కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలోనికి వెళదాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ మీరు సురక్షితంగా కాచి సంరక్షిస్తూ వస్తున్నారు. మీకే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా తండ్రి, ఈ యాత్రికుడు కార్యక్రమం ఇప్పటి వరకు కొనసాగటానికి సహాయం చేస్తున్నారు. ఈరోజు కూడా నా ద్వారా మీ యొక్క వాక్యాన్ని అందించాలని బ్రతిమాలి వేడుకుంటూ, మా ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వారందరితో కూడా మీరు మాట్లాడాలని వేడుకుంటూ, మా యొక్క విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన మంగళవారం నాడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో ప్రాచీన వలసవాదాన్ని గురించి, ఎలాగైతే నోవాహు తర్వాత షేము హాము యాపెతుకు సంబంధించిన వాళ్ళు ప్రపంచ దేశాలన్నిటిలో వ్యాపించారో, ఆయా దేశాలు అప్పటి పేర్లు ఇప్పటి పేర్లు కూడా మనం చదువుకున్నాం. ఈరోజు కంటిన్యూ అవుతున్నటువంటి తరుణంలో, ఈరోజు యాత్రికుడు కార్యక్రమంలో బబులోను గోపురాన్ని గురించి, బాబేలు గోపురాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి కారణం ఏంటంటే, బాబేలు గోపురం అని అనగానే మనకి అర్థమయ్యేది ఏంటంటే, అక్కడ భాషలు తారుమారు చేశాడు దేవుడు. ప్రజలు దేవునితో సమానంగా చేసుకుని వాళ్ళు దేవుని దగ్గరికి ఎక్కి వెళ్ళటానికి ఒక పెద్ద టవర్ కట్టారు. దానివల్ల దేవునికి అది నచ్చలేదు కాబట్టి వారి భాషలను తారుమారు చేశారనేది జనరల్గా ఉన్నటువంటి ఒక కట్టే కొట్టే తెచ్చి అనే దాంట్లో సందేశం. అది కరెక్టే, కానీ దానికంటే ముందు ఆ కార్యక్రమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి గురించి మనం చదవబోతున్నాం. ఎందుకంటే మనుషులు, మానవ జీవన శైలి మనం ప్రారంభం నుంచి చూస్తే, ఆదికాండం నుంచి కూడా ఎలా కనపడద్దంటే, వీళ్ళు ఎవరైనా లీడ్ చేస్తే వాళ్ళ కింద నడవాలని ట్రై చేస్తారు. మీకు గుర్తుందా? దేవుడు వీళ్ళకి న్యాయాధిపతులను ఇస్తే అలా కాదు, అన్ని జనులకి రాజు ఉన్నాడు, ఆ రాజు క్రింద ఎలా నడుస్తున్నారో మేము కూడా అలా నడుస్తాం, మాకు కూడా రాజు కావాలని దేవుడిని అడిగితే, అప్పుడు దేవుడు వాళ్ళకి సౌలుని మొట్టమొదటి రాజుగా ఇచ్చాడు. ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించారు. ఆ చరిత్ర అలా కొనసాగింది. అలాగే మానవ జీవితంలో ఉన్నటువంటి లోపల ఒక విషయం ఏంటంటే, ఈ మానవుడు తనకు తానుగా ఒక ప్రత్యేకతను చాటుకోవాలని ట్రై చేయడు. భారం అంతా ఎవరి మీద వేసి వాళ్ళ క్రింద నడవటానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రారంభం నుంచి కూడా ఒక నాయకత్వం, నాయకుడు నడిపించేటటువంటి ప్రజలు కనపడతా ఉంటారు మనకి. ఇక్కడ కూడా పాత నిబంధనలో ఆదికాండంలో ఈ బాబేలు గోపురం అనే దానికంటే ముందుగా కొంచెం చరిత్ర చూడాల్సింది ఏంటంటే, ఈ బాబేలు గోపురానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరు అని. అక్కడి నుంచి ఈ చరిత్రకు సంబంధించినటువంటి విషయాలను కొనసాగిస్తూ, మనిషి ఎప్పుడూ కూడా యాత్ర చేస్తూనే ఉన్నాడు, పరిగెత్తుతూనే ఉన్నాడు, ప్రపంచం యొక్క నలుమూలలకి చెదరగొట్టబడతానే ఉన్నాడు, వాళ్ళ జీవనశైలి వ్యాపిస్తానే ఉంది. దాని లోపల ఆ వ్యక్తి ఎన్ని ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కొంటున్నాడు. భౌతికంగా కష్టాలను ఎదుర్కొంటున్నాడంటే మానసికంగా ఎంతటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి చూస్తూ వస్తున్నాం. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ఆలోచనను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ ఆలోచన మీ అందరికీ ఉపయోగపడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఆదికాండం 10వ అధ్యాయంలో మనం చదువుకుంది ఏంటంటే, షేము, హాము, యాపెతులకు సంబంధించినటువంటి విషయం.
వాస్తవంగా ఒక క్రమంలో రాలేదు, కానీ క్రింద యాపేతు, తర్వాత హాము, తర్వాత షేము గురించి ఇచ్చారు. కారణం ఏంటంటే ఆ మిగతా 2 జనాంగాలు దేవునితో నడవలేదు, షేము సంతతి వాళ్ళే నడిచారని మనం చదువుకున్నాం, మాట్లాడుకున్నాం. ఆదికాండం 10వ అధ్యాయం నుంచి అక్కడికే మళ్ళీ వెళ్ళి నేను ప్రారంభిస్తున్నాను ఈరోజు ఎపిసోడ్ని. అదేంటంటే 10వ అధ్యాయంలో 8వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించెను. కూషు నిమ్రోదుని కన్నాడంట. నిమ్రోదు మంచి పరాక్రమశాలి అయి ఉండటానికి ఆరంభించెను అంటే అతని పనంతా కూడా నా పరాక్రమం, నేను ఏదైనా చేయగలను, దేన్నైనా కొట్టగలను, ఏ జంతువునైనా చంపగలను, ఏ అడవినైనా ఆక్రమించగలను, ఏ మనిషినైనా ఎదుర్కోగలను. అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి నిమ్రోదు. ఆ నిమ్రోదు తన బాహుబలంతో తను ఏదో ఒకటి చేస్తా, యుద్ధం చేయనివ్వండి, జంతువులను చంపనివ్వండి, అడవులను ఆక్రమించనివ్వండి, చేస్తా ముందుకి కొనసాగాడు. ఆయన ఆరంభించిన అనే మాట గుర్తుపెట్టుకోండి. అంటే ప్రారంభించాడు, ఇక చేస్తాడు, ఇంకా విస్తరిస్తాడు, ఇక అతను ఏంటో నిరూపించుకుంటాడు అనమాట. సరే, ఇక్కడ ఆదికాండం 10వ అధ్యాయం 10వ వచనం నుంచి ఈరోజు నేను ప్రారంభిస్తున్నా. షీనారు దేశంలోని బాబేలు, ఎరకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. షీనారు దేశంలో ఈ పేర్లు, ఈ ఏమైతే ఎరకు, అక్కదు, కల్నే అనే పట్టణాలు ఆయన ప్రారంభించినటువంటి మొట్టమొదటి అడుగుకి ఉదాహరణలు అన్నమాట. అంటే ఉదాహరణలు కాదు, క్షమించాలి, మొట్టమొదటి అడుగుకి రుజువులు. ఆ దేశంలో నుండి అషూర్నకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహోబోతీరును, కాలహును, నినివేకును కాలహును మధ్యనున్న రెసెనుగు కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. ప్రియ సహోదరి సహోదరులారా, చరిత్రలో ఏవైతే ఒక పాపులర్ ఏరియాస్ ఉన్నాయో ఆ పాపులర్ ఏరియాస్ మొట్టమొదట కట్టించినటువంటి వ్యక్తి నిమ్రోదే. నిమ్రోదు అనే మాటకి అర్థం ఏంటంటే మేము దేవుని మీద తిరుగుబాటు చేస్తాము అనేటటువంటి మాట. వీ షల్ బి రెబల్ అగెనిస్ట్ గాడ్ అనేది చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే అతని అహంకారం ఎంతవరకు ఉందంటే దేవుని మీద అయినా సరే మేము తిరుగుబాటు చేస్తాం అనేటటువంటి అహంకారం. ఇవాళ ఉండటం అది పెద్ద ఇష్యూ కాదు. ఆ రోజుల్లోనే ఆదికాండం 10వ అధ్యాయానికే ఒక వ్యక్తి కనపడుతున్నాడు, నాకంటే దేవుడు పెద్ద ఏం కాదన్నట్టుగా. దేవుని మీద మేము తిరుగుబాటు చేస్తాము అనే మాటే నిమ్రోద్ అనే పదాన్ని, హీబ్రూ పదానికి అర్థం అన్నమాట. సరే, ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్తుంటే మనం చూసేది ఏంటంటే ఈ పట్టణాల ప్రారంభం గురించి మనం చూస్తున్నాం. అంటే నిమ్రోదుకు సంబంధించి మొట్టమొదటి ప్రపంచ గొప్ప విజేతగా అభివర్ణించబడ్డాడు. మొట్టమొదట ప్రపంచంలోనే గొప్ప విజేతగా అభివర్ణించబడ్డాడు. అంటే నేను చేస్తాను యుద్ధం, నేను జయిస్తాను, నేను పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాను, నా పరాక్రమాన్ని చాటుకుంటాను, నా ఎదురుగా ఎవరు నిలబడటానికి వీల్లేదు. అలాంటిది ఆ రోజునే ప్రారంభమైంది. ఆదికాండం 10:10 ఇప్పుడు మనం చదివినటువంటి బాబేలు, ఎరకు, అక్కదు, కల్నా అనేవి ఇప్పటి దక్షిణ ఇరాక్లో ఉన్నాయి, సదరన్ ఇరాక్లో ఉన్నాయి ఆ ప్రాంతాలు, ఆ భాగాలు. ఇతర అన్ని గ్రంథాలకి బైబిల్కి తేడా ఏంటంటే బైబిల్ అన్ని విషయాలను రుజువు చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటిది. బైబిల్ ఉన్న ప్రదేశాలన్నీ ఇప్పటికీ ఉన్నాయి, ఊహాజనితం కాదు, ఎవరో రాస్తే వచ్చినటువంటి కావ్యం కాదు. తర్వాత అతని సంతతి వారు ఆ తర్వాత ఏం చేశారంటే అషూరుకు వెళ్ళి, ఉత్తర ఇరాక్ అనమాట, ఈరోజు అషూరు దేశం అంటే ఉత్తర ఇరాక్, అక్కడికి వెళ్ళి ఆ పట్టణాలను కట్టారు, మిగతా పట్టణాలని. ఆ మిగతా పట్టణాలు ఏంటంటే నినివే, రహోబోతును, కాలహును కట్టారు. తర్వాత రెసెనుగుని కట్టారు. ఇవన్నీ కూడా పాపులర్ సిటీస్. ఏవైతే కట్టబడినాయో అవి వీళ్ళ ద్వారానే కట్టబడినాయి. ఏదైతే యుద్ధం జరిగిందో, ఏదైతే విజేతగా జగజ్జేత అంటారు సరా, అంటే జగత్ విజేత అన్నట్టుగా ఈయనే నిలబడ్డాడు ఫస్ట్ ప్రారంభంలో. ఇక్కడి నుంచే ప్రారంభమైంది. నేను చెప్పాల్సింది బాబేలు గోపురాన్ని గురించి, కానీ బాబేలు గోపురం కాదు మనకు కావాల్సింది. బాబేలు గోపురం కట్టడానికి తిరుగుబాటు చేసినటువంటి జనాంగానికి నాయకత్వం వహించినటువంటి నిమ్రోదుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం మొదటి నుంచి కూడా
మాట్లాడుకునేటటువంటి ఒక కోణం ఏంటంటే మనుషులు ఎలా వ్యాప్తి చెందారు, ఎలా వారి వారి జీవన శైలిని కొనసాగించారు, వాళ్ళ బ్రతుకు ప్రయాణంలో అలాగే కాలినడకన చేసిన ప్రయాణంలో వాళ్ళు దాటినటువంటి సంవత్సరాలు కానీ వాళ్ళు దాటినటువంటి కిలోమీటర్లు కానీ ఎలా దాటారు, దానిలో ఎంతటి అనుభవాన్ని గడించారు, ఎంతటి కన్నీరుని మిగిల్చారు, ఎంతటి సలహా సూచనలు ఇవ్వటానికి వాళ్ళు శక్తివంతులయ్యారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దానిలో భాగంగా దేవుని ద్వారా నడిపించబడిన వాడు కొంతమంది అయితే దేవునికి వ్యతిరేకంగా ఎదిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ దేవుని ద్వారా నడిపించిన వాళ్ళ జీవిత విధానమే ఈనాడు మనకి ఉదాహరణగా నిలబడద్దు, కానీ దేవునికి వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళ జీవన విధానం ఉదాహరణగా నిలబడే అవకాశమే లేదు. ఈ నిమ్రోదు ఆధ్వర్యంలోనే బాబేలు గోపురాన్ని కట్టించడానికి ఒక 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 గ్రూప్ ఆఫ్ పీపుల్ స్టార్ట్ అయ్యారు. బాబేలు గోపురాన్ని కట్టించడం అని అంటే ఉన్నటువంటి కట్టడాల్లో చాలా ఎత్తైనటువంటి కట్టడం. అది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇలా కట్టడం కట్టుకుంటూ మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోదామని. టవర్స్ అంటారు చూసారా, ఇప్పుడు సెల్ టవర్స్ అంటున్నారే, అదేదో ఒక చిన్న టవర్ లాగా కనపడుతుంది. అంటే 4-5 స్టీల్ రాడ్స్ మీద నిలబడవచ్చు. కానీ ఇది గోపురాన్నే కట్టారు. ఆ గోపురం ఇలా నడవటానికి పైకి వెళ్ళటానికి వీలుగా కట్టారనమాట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం దేవుడు ఏముంది మనకంటే పెద్ద గొప్పవాడా ఏంటి, మనం ఇది కట్టుకుంటా పైకి వెళ్ళిపోయి దేవుడిని కలుద్దాం అనేటటువంటి మాట. అది మూర్ఖత్వమా, జ్ఞానమా, అహంకారమా, ఏమీ అర్థం కానిటువంటి స్థితి వాళ్ళకి. ఆ అర్థం కాని స్థితిలో ఏంటి, పోనండి నేర్చుకుంటారు, లేదు ఒకరోజు కష్టపడతారు, ఒక నెల రోజులు కష్టపడతారు, లేకపోతే వాళ్ళే సంతోషపడతారు, వాళ్ళే దుఃఖపడతారు, పాఠం నేర్చుకుంటారులే కదా అని అనుకుంటే అలా కాదు. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. మనం ఇల్లు కట్టుకోవడానికే ఎన్ని రోజులు పడుతుంది, ఇల్లు కట్టుకోవడానికి ఎంత ధనం కావాలి, ఎంత శక్తి కావాలి, ఎంత మ్యాన్ పవర్ కావాలి. కానీ ఆ రోజుల్లో అంతటి టవర్ని కట్టడానికి అందరూ కూడి ఒక ఆలోచన చేసి, ఆలోచన అనొచ్చు లేకపోతే దాన్ని కుట్ర అనొచ్చు తెలియదు, కానీ ఆలోచన చేసి వాళ్ళు ట్రై చేసి ముందుకి కొనసాగించి కట్టించారు. అప్పుడు ఏం చేశాడంటే దేవునికి ఒక నిరాసక్తత వచ్చింది, ప్లస్ కోపం వచ్చింది. ఆదికాండం 11వ అధ్యాయంలో ఆ భాగం ఉంది, నేను చెప్తాను ఇప్పుడు. ఇందుకు తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత. ఇప్పుడు బబులోన్లో ఉన్నటువంటి బాబేలు గోపురం గురించి చూస్తే అది ఎలాగా, ఆ ప్రాంతం ఎలా సెలెక్ట్ చేశారో చెప్తాను నేను. యూఫ్రటీస్ టైగ్రీస్ నదుల మధ్యలో ఒక స్లోప్ ఉంది, అది పల్లపు భూమి ఉంది. ఆ పల్లపు భూమిలో ఈ నోవా సంతతి వాళ్ళందరూ నడిచారు కిందకి వెళ్ళారు. చివరికి ఏమొచ్చిందంటే ఒక సమతలమైనటువంటి భూమి వచ్చింది. దాన్నే షీనారు మైదానం అని పేరు పెట్టారు. అది సమతలంగా భూమి ఎప్పుడైతే కనపడిందో సెటిల్ అవ్వటం మొదలుపెట్టారు. ఏదైనా అప్ అండ్ డౌన్స్ ఉంటే సెటిల్ అవ్వటం కష్టం. కోర్స్ ఇప్పుడు కొండల మీద కూడా ఆక్రమించేశారనుకోండి, జనానికి స్థలం లేకుండా. ఎప్పుడైనా సమతలమైనటువంటి మైదానం లాంటి భూమి ఉంటే ఎవరైనా ఏదైనా చేయటానికి, కాలు నిలపటానికి అవకాశం ఉంటుంది. అక్కడ కట్టడాలు మొదలుపెట్టారు. చివరికి వాళ్ళ కట్టడాలు మొదలుపెట్టిన తర్వాత ఈ ఎత్తైన స్థలాన్ని కట్టడానికి ప్రారంభించారు. అది 1940లో జరిగినటువంటి త్రవ్వకాల్లో బయటపడింది. దానికి అది ఎవరికి, ఏ దేవుడి పేరు మీద ఇచ్చారంటే ఎన్కి అనే జ్ఞాన దేవుడికి అంకితం చేయబడింది. ఇవన్నీ కూడా త్రవ్వకాల్లో బయటపడినటువంటి భాగాలు, అంటే ఆ శిలాఫలకాలు. వాళ్ళు కట్టి వాళ్ళు ఎవరికి అంకితం చేశారు, ఎన్కి అనేటటువంటి జ్ఞానదేవుడికి అనమాట, గాడ్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానదేవుడికి అంకితం చేశారని శిలాఫలకం వేశారు. 1940లో సాగించినటువంటి తవ్వకాల్లో ఆ శిలాఫలకాలు బయటపడినాయి. అంటే కొన్నిసార్లు దేశాలకు దేశాలే అప్సైడ్ డౌన్ తిరగబడిపోయినప్పుడు అది లోపలికి వెళ్ళిపోయినాయి మిగతా అన్ని. ఇప్పుడు అక్కడక్కడ డిగ్గింగ్ మొదలు పెడితే, త్రవ్వకాలు మొదలు పెడితే ఇలాంటి గొప్ప విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి. కానీ చాలా ఖర్చుతో సంబంధించింది, చాలా భద్రత అవసరమైనటువంటిది. ఆ లోపలికి వెళ్ళి తీస్తుంటే ఒక్కొక్కటి కనపడద్దు. ఓహో, ఇక్కడ ఒక సిటీ తిరగబడిపోయిందా, ఆ సిటీలో ఉన్నటువంటి విశేషాలు ఆ రాత పలకల మీద మనం చూస్తూ ఉంటాం. దాంట్లో వాళ్ళు విచిత్రంగా రాసుకున్నది ఏంటంటే ఎన్కి అనేటటువంటి జ్ఞానదేవుడికి ఆ గోపురాన్ని అంకితం ఇస్తున్నారంట. ఏం జ్ఞానదేవుడు, వాళ్ళకి ఎంతవరకు జ్ఞానం ఉంది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోదామని,
వాళ్ళకి ఉన్నటువంటి ఆలోచన దేవుని మించిన జ్ఞానం అనుకుంటున్నారా వాళ్ళు? ఇప్పుడు కూడా ఉంటారు, మీరు గమనించండి. మనం ఎవరిని వేలెత్తి చూపట్లేదు, కానీ ఇప్పుడు కూడా ఉంటారు. దేవుని వాక్యాలు చదువుతా, అధ్యయనం చేస్తా, దేవుని కంటే ఎక్కువగా ఊహించుకుంటా, దేవుని కంటే కూడా ఎక్కువగా మాట్లాడాలని ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అది ఎంతమాత్రం సమాజానికి శ్రేయస్కరం కాదు, వాళ్ళకి శ్రేయస్కరం కాదు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాటల్లో ఇలాంటి ప్రవక్తలను చాలామంది గురించి చెప్పాడు. నేను ఇచ్చినటువంటి దర్శనం కాకపోయినా నేను ఇచ్చిన దర్శనంగా మాట్లాడారు వాళ్ళు అని. వాళ్ళని అనుసరించినటువంటి జనాల్ని వాళ్ళని కూడా మోసం చేసుకున్నారు అని. దేని మీదైనా వ్యాపారం చేయొచ్చు, దేవుని మీద మాత్రం వ్యాపారం చేయకూడదండి. దేవుడిని అడ్డం పెట్టుకుని మాత్రం వ్యాపారం చేయకూడదు. ఒకవేళ ఎవరైనా అలాంటి ఆలోచనలో ఉంటే దయచేసి ఓమిట్ చేసుకుందాం, దయచేసి నెమ్మదిగా మరలా సెట్ అవుదాం, సెట్ రైట్ చేసుకుందాం, సేవకులమైనటువంటి వాళ్ళం. ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళంతా టవర్ కట్టి దానికి పేరు ఏం పెట్టారంటే ఎన్కి అనేటటువంటి జ్ఞానదేవుడికి అంకితం ఇచ్చారంట. ఏం జ్ఞానం తెచ్చి ఇచ్చాడో ఆ దేవుడు తెలియదు. అసలు వీళ్ళకి ఇచ్చినటువంటి జ్ఞానం ఏంటి? దేవుని మీద తిరగబడాలనే జ్ఞానమా? అంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు తిరగబడాలని ఆలోచించినటువంటి దేవుడు వేరే ఉన్నాడు, కానీ ఈ జ్ఞానదేవుడు కూడా వేరే ఉన్నాడనే. చాలా విచిత్రం వేస్తుంది. ఒకసారి పాస్ట్లోకి వెళ్ళి చూస్తే మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు కూడా మనకు కానీ ఇక ముందు రాబోయేటటువంటి ప్రజలకు కానీ ఇంకా చాలా విచిత్రమైనటువంటి జీవన విధానాన్ని, శైలిని చూడబోతున్నారు. ఈరోజు నేను పేపర్లో ఒకటి చూశాను, దివి నుంచి ఔషధాలు అని. అంటే భూమి మీద, అంటే దివి నుంచి దివ్య ఔషధాలు అనేటటువంటి ఆర్టికల్ చదివాను. భూమి మీద ఔషధాలు తయారు చేయటం కంటే కూడా శూన్యంలో ఔషధం తయారు చేస్తే చాలా తక్కువ ఖర్చు అవుద్దని ఎవరో కనిపెట్టారంట. అందుకని వాళ్ళ ప్రైవేట్ శాటిలైట్ను దాన్ని శూన్యంలో వదిలి అందులో రీసెర్చ్ మొదలుపెట్టి, పరిశోధనలు మొదలుపెట్టి ఔషధాలు కూడా తయారు చేస్తున్నారు. అక్కడ తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారనమాట. పైగా మనిషి లేకుండా కంప్యూటర్ల ద్వారా చేస్తున్నారంట, యాంత్రికంగా. ఎంత డెవలప్ అయిపోయిందండి. ఎంత డెవలప్ అయిపోయినా సరే తిరిగి మనిషి దేవుని వైపే చూడాలి. దేవుడు లేకుండా ఎవరి జ్ఞానము అభివృద్ధి చెందే అవకాశం లేదు. ఒకవేళ ఆ జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అనుకున్నా కూడా అది సాధారణమైనటువంటి జ్ఞానం కాదు, కానీ వెర్రితలలో వేస్తుంది ఆ జ్ఞానం. దానివల్ల చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు నేను ఒక అవుట్లైన్గా బ్యాక్గ్రౌండ్ని నేను సేకరించింది చెప్పినా కూడా బైబిల్లోకి వెళ్లకుండా ఈ కార్యక్రమం ముగిసిపోదు. ఆదికాండం 11వ అధ్యాయంలో 1 నుంచి 9 వచనాలను నేను చదువుతున్నా, డైరెక్ట్గా ఈ స్క్రిప్చర్ పోర్షన్ని. లేకపోతే 1 నుంచి 9 వచనాల్లో ఉన్నటువంటి భాగాన్ని చదివి మీకు కొంచెం వివరించి ముగిస్తా. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండినం. జనరల్గా ఏ సేవకుడైనా విశ్వాసైనా చదువుతున్నప్పుడు ఇదే కదా ప్రారంభం అనుకుంటారు, కరెక్టే. కానీ దీనికంటే వెనకాల దానికి ఆజ్యం పోసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు నిమ్రోదు. ఆ నిమ్రోదు వల్లే ఇదంతా బయటకు వచ్చింది. నిమ్రోదుకు ఉన్నటువంటి అహం అందరి మీద రుద్దాడు. అందరిని కూడా చాలా కంట్రోల్ చేసి ఆ బాబేలు గోపురం కట్టించడానికి ప్రేరణగా నిలిచాడు. 2వ వచనం, వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడినం. అక్కడ వారు నివసించి, మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రెండని ఒకరితో ఒకడు మాట్లాడుకొని రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. వాళ్ళు కొండల్లో లేరు, రాయి దొరకదు, కానీ రాయి కంటే రాయిలాగా ఉండేటటువంటి ఇటుకను వాళ్ళు తయారు చేశారు. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశం నుండి శిఖరం గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాం రెండని మాటలాడుకొనగా. ప్రియ సహోదరులారా, ప్రేమగా నేను అందరితో పంచుకునేది ఏంటంటే, పేరు కావాలి. పేరు సంపాదించుకోవటం అనేది ఒక చాలా బలహీనమైనటువంటి స్థితి. సాధారణ మానవుడికైనా, సేవకుడికైనా, సంఘ పెద్దకైనా, పరిచారకుడికైనా, ఎవరికైనా సరే చాలా బలహీనమైనటువంటి స్థితి ఏంటంటే పేరును సంపాదించుకోవాలి, పేరు కావాలి. పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాణాలు పెట్టేవాళ్ళు ఉన్నారండి. చాలా దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు. చాలా రకరకాలైనటువంటి పనులు చేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ట్రై చేస్తారు.
ఇక్కడ కూడా అదే ఆధారం. పేరు తెచ్చుకుందాము రండి అని మాట్లాడుకున్నారంట. 5వ వచనం, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. దేవుడే దిగివచ్చాడంటే దేవుడే దిగివచ్చే అంతటి అహంకారాన్ని వీళ్ళు ప్రదర్శించారు. గోపురాన్ని కట్టడానికి దిగివచ్చెను. ఒకవేళ అది అర్థం లేనిదిగా అనవచ్చు. అంటే దేవుడు అక్కడి నుంచి ఏదైనా ఎప్పుడైనా చూడగల శక్తి కలిగినవాడు కదా. కానీ ఇలా రాశారు ఏంటంటే ప్రత్యేకంగా దేవుడు ఆ ప్రాజెక్ట్ మీద లక్ష్యాన్ని ఉంచడం మొదలుపెట్టాడు. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించున్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. ఇక ఒకే భాష, ఒకే మాట, ఒకే తాత్పర్యం ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తారు. పైకి ఎక్కి రావడానికి సాహసించారనంటే వాళ్ళు ఏదైనా చేస్తారు. అది వారికి శ్రేయస్కరం కాదు. ఎవరు కూడా దేవునితో సమానంగా ఎట్టి పరిస్థితుల్లో ఊహించుకోకూడదు. ఇది ఎట్లా కనపడుతుందంటే దేవుని కంటే పైకి హెచ్చించుకున్నట్లే కనపడుతుంది. మీకు ప్రారంభంలో లూసిఫర్ గురించి తెలుసు కదా, ప్రారంభంలో రాజుల గురించి తెలుసు కదా, బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు గురించి తెలుసు కదా. ఆయన పశువులాగా మారిపోయి గడ్డి మేసాడు. చాలా చాలా సీరియస్ పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు. ఇదిగోండి 7వ వచనం, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేదుము రండి అనుకునేను. మనము అనే మాట మనుషుల్ని సృజించినప్పుడు కూడా ఉంది. అలాగే ఇక్కడ మనం అనే మాట దేవుడు ప్లూరలా సింగులరా అనేటటువంటి చాలా డిస్కషన్ ఉంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు దైవత్వంలో ఉన్నారు. దైవత్వం అనే మాట బైబిల్లో 3 సార్లు వినపడద్ది. డెయిటీ, డివినిటీ కాదు, డెయిటీ. ఈ దైవత్వంలో 3 ఉన్నారు. మనం వారిలో ఒకని మాట ఒకరిని తెలియకుండా వారి భాషను తారుమారు చేయదుము రండి అని అనుకునేను. అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టిన గనక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పట్టణం కట్టడం దేవుని చిత్తం కాదు. ఆ పట్టణాన్ని కట్టడం వెనుక అహం ఉంది. అహం వెనుక పేరు సంపాదించుకుందాం అనేటటువంటి ఆత్రత ఉంది. ఈనాడు కూడా మనుషుల్లో సేవకులు కూడా ఇలాంటిది కనపడద్ది. ఒకవేళ వారి ఎలా కవర్ చేసినా కూడా కనపడద్ది. కానీ అలాంటిది లేకుండా ఎవరికి వాళ్ళకి నేను అలా అనేది లేకుండా అహంకారపూరితమైనటువంటి మాటలు కానీ అహంకారపూరితమైనటువంటి ప్రదర్శన కానీ చేయకుండా ఉంటే దేవుడు ఎంతో మెచ్చుకుంటాడు. కొన్నాళ్ళు వాక్యం చెప్పిన తర్వాత సేవకులకి తెలియకుండా అది వచ్చేస్తుంది. నాకంతా తెలుసు అని ఎప్పుడైతే అనుకున్నాడో తెలియకుండా వచ్చేస్తుంది. దయచేసి తగ్గించుకుందాం. సేవకులైన వారు అందరూ కూడా దేవుడు సంతోషించే రీతిగానే ముందుకి కొనసాగుదాం. ఇక్కడ చెదరగొట్టబడిన తర్వాత 9వ వచనం, దానికి బాబేలు అని పేరు పెట్టిరి. బాబేలు అంటే తారుమారు అనే మాట. ఒకరి భాష ఒకరికి అర్థం కావట్లేదు. అప్పటి వరకు ఒకటే భాష, కానీ అందరి భాషలు తారుమారైపోయినాయి. ఈ విధంగా భూమి మీద భాషలన్నీ కూడా విస్తరించి అనుకోవచ్చు. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. ఇది ఈనాటికి ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్. మీరు బాబేలు గోపురం అని అనుకోవటం కాకుండా బాబేలు గోపురానికి వెనకాల ఉన్నటువంటి ఆద్యుడు నిమ్రోదు యొక్క జీవన శైలి, నిమ్రోదును అనుసరించినటువంటి వాళ్ళు తిరుగుబాటు చేసినటువంటి పద్ధతి, మేము దేవుని మీద తిరుగుబాటు చేస్తాము అనే మాటే నిమ్రోదు అనే పదానికి అర్థం. ఇవన్నీ మనం గమనిస్తే వారి జీవన విధానం ఎలా కొనసాగిందో మనం చూడొచ్చు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, తర్వాత ఎవరు ఎలా ప్రయాణం చేశారనేటువంటి విషయాలు మీ ముందుకు నేను తీసుకొస్తాను. వాక్యాన్ని విన్న మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము అనుకున్నట్టుగానే మైఖేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ ఆన్లైన్ కోర్స్ 8వ తారీఖున ప్రారంభమైంది. దేవుని దయ వల్ల స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా జాయిన్ అయ్యారు. టీచింగ్ స్టార్ట్ అయింది. మా కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మర్చిపోవద్దు, ఇంగ్లీష్ మీడియం మాత్రమే, తెలుగు మీడియం కాదు. ఈ వాక్యానికి అటెన్షన్ పే చేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం.
పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ, గడిచిన కాలం అంతా ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి సహాయం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని సజావుగా రేపు టెలికాస్ట్ చేయగలగటానికి కృప చూపించమని వేడుకుంటూ, చరిత్రలో ఉన్నటువంటి మానవుల యొక్క మానసిక శైలిని, ఆ మానసిక శైలితోటి వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కానీ, సంతోషాలు కానీ, సమాధానాలు కానీ, దుఃఖం కానీ, అవమానం కానీ, వీటన్నిటిని కూడా ఒక్కొక్కటి పైకి తీసుకొస్తూ పంచుకుంటున్నటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నన్ను వాడుకుంటున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వారందరి కుటుంబాలు కూడా నిండుగా ఆశీర్వదించమని, వారి జీవితాల్లో కూడా ఈ వాక్యం పనిచేయటానికి, క్రియారూపం దాల్చడానికి సహాయం చేయాలని బ్రతిమాలి వేడుకుంటూ, యాజమాన్యాన్ని కూడా మీ చేతుల్లో అప్పగించుకుంటూ, మా కొద్ది విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. సహోదరి సహోదరులారా, తెన్నేరు మరియు పునాదిపాడు క్రీస్తు సంఘాల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు. మొదటిది వరల్డ్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇండియా ఫ్రీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. రెండవది మైఖేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ బైబిల్ టీచింగ్. మూడవది డోర్కాస్ ఫౌండేషన్ ఫర్ డౌన్ ట్రోడెన్ ఉమెన్ ప్రోగ్రామ్. నాలుగవది టీవీ ప్రోగ్రాం యాత్రికుడు తెలుగులో, లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇంగ్లీష్లో ప్రతి మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకు ప్రార్థనా ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతున్నాయి. ఐదవది యంగ్ ప్రీచర్స్ అసోసియేషన్. ఆరవది యాత్రికుడు టీవీ క్లబ్. ఏడవది పోడ్కాస్ట్ మాస్టర్స్ వర్డ్ ఇన్ ద మిజరబుల్ వరల్డ్. ఎనిమిదవదిగా మంత్లీ జూమ్ మీటింగ్ సబ్జెక్ట్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ప్రతి నెల చివరి మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు. 9వదిగా పర్సనల్ ఎవాంజలిజం వ్యక్తిగత సువార్త సేవ. 10వదిగా పబ్లిక్ గాస్పెల్ మీటింగ్స్ సువార్త సదస్సులు. వీటిల్లో దేనిలోనైనా మీరు పాల్గొనాలంటే మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రండి, మాతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. లేదా మీ దగ్గర ఈ కార్యక్రమాల్లో ఏదైనా జరపబడాలి అంటే దయచేసి మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి.